Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting, మీకు స్వాగతం పలుకుతోంది. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో డిప్రిసియేషన్కి సంబంధించి సేల్ ఆఫ్ అసెట్ డిస్కస్ చేసాం. ఒక ప్రాబ్లం దాని మీద చేసాం. 2 more problems we are going to discuss today. In case of sale of asset, we follow 3 steps in the year of sale. సేల్ ఇయర్లో ఏ ఇయర్లో జరిగిందో ఆ ఇయర్లో మనం 3 స్టెప్స్ అప్లై చేస్తాం. స్టెప్ 1 వచ్చేసి ఆ ఇయర్ బిగినింగ్ నుండి అసెట్ అమ్మిన తేదీ వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ స్టెప్లో అసెట్ అమ్మినందుకు ఎంట్రీ పాస్ అయ్యాలి. థర్డ్ స్టెప్లో ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవాలి. ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడం అసెట్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్గా లెక్కించాం. నెక్స్ట్ దానికి మళ్ళీ వర్కింగ్ నోట్ కూడా వేసాం. ఎగ్జామినేషన్లో వచ్చేసి వర్కింగ్ నోట్ కూడా చూపండి. సో ఈరోజు ఒక 2 ప్రాబ్లమ్స్ మాట్లాడబోతున్నాం. ఓకే, ఒకసారి చూడండి. మిస్టర్ వెంకటేష్ పర్చేజ్డ్ ఏ సెకండ్ హ్యాండ్ మిషన్ ఆన్ 1st January 2016 for ₹45,000 and spent 5,000 on రిపేర్స్ అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అండ్ అయితే ఇక్కడ మనం కొన్నది సెకండ్ హ్యాండ్ అసెట్ కొన్నాం. 1st January 2016 45,000 పెట్టి కొన్నాం. దానికి రిపేర్స్ అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వచ్చేసి 5,000 అండి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, రియల్గా చెప్పాలంటే రిపేర్స్ అనే పదం ఎక్స్పెన్స్ అవుతుంది, అసెట్ కాదండి. అయితే ఎప్పుడైతే మనం ఓల్డ్ అసెట్ కొంటామో ఆ ఓల్డ్ అసెట్ కొని దానికి సంబంధించి రిపేర్స్ ఏమైనా ఖర్చు పెట్టినట్టయితే ఆ రిపేర్స్ అసెట్ గా తీసుకోవాలి, ఎక్స్పెన్స్ గా తీసుకోకూడదు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. అయితే లక్కీగా ఈ ప్రాబ్లం రిపేర్స్ అండ్ ఇన్స్టలేషన్ 5,000 చెప్పాడు. ఇన్స్టలేషన్ పక్క ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్ గా దాన్ని అసెట్ గా తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ ఇన్స్టాలేషన్ పదం లేకుండా ఇంకర్డ్ 5,000 ఆన్ రిపేర్స్ అని మాత్రమే ఇస్తే అప్పుడు ఆ 5,000 ఎక్స్పెన్స్ కాదు, అసెట్ గా తీసుకోవాలి. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. అదే అసెట్ న్యూ అసెట్ కొన్ని రిపేర్స్ కానీ ఖర్చు పెట్టినట్టయితే ఆ ఖర్చుని ఎక్స్పెన్స్ గా తీసుకోవాలి, అసెట్ గా తీసుకోకూడదు. ఓకే, ఒకసారి మనకి ఇక్కడ ఈ 5,000 రిపేర్స్ అండ్ ఇన్స్టాలేషన్ కాబట్టి మనకి అది అసెట్ అవుతుంది. డిప్రిసియేషన్ ఈస్ ప్రొవైడెడ్ 10% per annum on straight line method. Okay, on 1st July 2019 the mission was sold for ₹30,000 and అంటే ఇక్కడ 1st July 2019 అమ్మామండి. ఓకే, అంటే మనం కొన్నది అసెట్ వచ్చేసి 1st January 2016 కొన్నాం. అయితే ఇప్పటికీ మనకి అకౌంటింగ్ ఇయర్ తెలియలేదు, అది తెలిసిన తర్వాత ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు. బుక్స్ 31st December తో క్లోజ్ అవుతున్నాయి అంటే అది మనకి అకౌంటింగ్ ఇయర్ వచ్చేసి January to December. ఓకే, ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫార్ 16, 17, 18, 19 అంటే ఇక్కడ 4 years అడిగాడండి ఇక్కడ ఈ ప్రాబ్లంలో వచ్చేసి. ఓకే, ఒకసారి చూద్దాం. 45,000 అసెట్ కొన్నాం, దానికి రిపేర్స్ అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 5,000. అప్పుడు కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేసి 50,000 అవుతుంది. దాని మీద డిప్రిసియేషన్ 10% క్యాలిక్యులేట్ చేస్తే 5,000 అవుతుంది. అంటే 16 ఫుల్ ఇయర్ వాడాం కాబట్టి ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఇద్దాం. 17 కూడా ఫుల్ ఇయర్కి ఇస్తాం. థర్డ్ ఇయర్ కూడా ఫుల్ ఇయర్కి ఇద్దాం. 4th year లో అంటే 2019 లో మీరు అమ్మింది July 1st అమ్మారండి. అంటే 2019 బిగినింగ్ నుండి July 1st వరకు అంటే July 1st కాబట్టి జూలై మంత్ కౌంట్ చేయొద్దు. అంటే 2019 లో జనవరి వాడాం, ఫిబ్రవరి వాడాం, మార్చ్ వాడాం, ఏప్రిల్ వాడాం, మే వాడాం, జూన్ వాడాం, అంటే 6 months వాడామండి. సో మీరు సేల్ జరిగిన సంవత్సరంలో అసెట్ ని 6 months వాడారు కాబట్టి డిప్రిసియేషన్ కూడా కేవలం 6 months కి ఇవ్వాలి. అయితే లాస్ట్ ప్రాబ్లంలో మనం వచ్చేసి 3 years మనం అసెట్ వాడినాం. ఫస్ట్ ఇయర్ ఫుల్ ఇయర్ వాడాం, సెకండ్ ఇయర్ కూడా ఫుల్ ఇయర్ వాడాం, థర్డ్ ఇయర్ కూడా ఫుల్ ఇయర్ వాడి తర్వాత అసెట్ నమ్మాం. కానీ ఈ ప్రాబ్లంలో వచ్చేసి July 1st 2019 అమ్మాడు కాబట్టి 2019 లో 6 months వాడాం కాబట్టి డిప్రిసియేషన్ కూడా కేవలం 6 months కి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే గుడ్. ఇప్పుడు ఈ ప్రాబ్లం నేను డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను, ఒకసారి చూడండి. అసెట్ కొన్నది టైటిల్ పెట్టా. ఫస్ట్ వచ్చేసి టైటిల్ మిషనరీ అకౌంట్. ఓకే,
గుడ్. అసెట్ కొన్నది మీరు 1/1/2016 కొన్నారండి. సో అసెట్ కొన్నప్పుడు మిషనరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 1/1/2016 టు బ్యాంక్ అకౌంట్. సో 45,000. అదే డేట్ రిపేర్స్ అండ్ ఇన్స్టాలేషన్ ఖర్చు పెట్టాము, అది కూడా అసెట్ అని చెప్పాను మీకు. సేమ్ అదే డేట్ 1/1/2016 టు క్యాష్ ఆర్ బ్యాంక్. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 5,000. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ అసెట్ మనకి 50,000. ఇక ఆ ఇయర్లో ట్రాన్సాక్షన్స్ ఏం లేవు కాబట్టి ఈ ఎండింగ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. 31/12/2016 బై డిప్రిసియేషన్ అకౌంట్. సో టోటల్ 50,000 ఇంటూ 10%, 10/100. సో 5,000. సో బ్యాలెన్స్ తెలుస్తాం. 50,000 సేమ్ డేట్ బై బ్యాలెన్స్ C by D 45,000. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి బ్రాడ్ ఫార్వర్డ్ చేద్దాం. టు బ్యాలెన్స్ B by D 45,000. సో దీన్ని మనం సెకండ్ ఇయర్లో కూడా ఫుల్ ఇయర్కి వాడాము. డిప్రిసియేషన్ ఫుల్ ఇయర్ ఇద్దాం. 31/12/2017 by depreciation account, same పైలాగే 50,000 into 10/100 45,000. ఓకే, సో బ్యాలెన్స్ తెలుస్తాం 45,000. సో ఈ సైడ్ తీసుకొచ్చేద్దాం 45,000 సేమ్ డేట్ బై బ్యాలెన్స్ C by D 40,000. ఓకే, సో దాన్ని నెక్స్ట్ ఇయర్కి బ్రాడ్ డౌన్ చేద్దాం. 1/1/2018 టు బ్యాలెన్స్ B by D 40,000. ఓకే, 2018లో కూడా దాన్ని ఫుల్ ఇయర్ వాడేసాం. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. 31/12/2018 బై డిప్రిసియేషన్ అకౌంట్ బ్రాకెట్లో సేమ్ 50,000 ఇంటూ 10/100 5,000. బ్యాలెన్స్ తెలుస్తాం 40,000. The same is transferred to this side. From this deduct 5,000. The resulting figure is 35,000, which is called balance C by D. Next date brought forward చేద్దాం. 1/1/2019 to balance B by D 35,000. సో 2019లోకి మనం ఎంటర్ అయ్యాం. ఇయర్ స్పెషల్ ఏంటంటే ఈ ఇయర్లో మనం వచ్చేసి అసెట్ అమ్మాం. అయితే అసెట్ అమ్మినప్పుడు వీ హ్యావ్ టు ఫాలో 3 స్టెప్స్ అని చెప్పాను. స్టెప్ 1, క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దట్ ఇయర్ టు ద డేట్ ఆఫ్ సేల్. ఏ ఇయర్లో అయితే మీరు అసెట్ అమ్మారో ఆ ఇయర్ బిగినింగ్ నుంచి అమ్మిన తేదీ వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 1/1/2019 నుంచి మీరు అమ్మింది 1/7/2019 అంటే 2019లో జనవరి వాడారు, ఫిబ్రవరి వాడారు, మార్చ్ వాడారు, ఏప్రిల్ వాడారు, మే వాడారు, జూన్ వాడారు. జూలై 1st అమ్మాం కాబట్టి జూన్ వరకే తీసుకుంటాం. ఓన్లీ 6 months వాడాం కాబట్టి క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఫర్ దట్ 6 months అండ్ నాట్ ఫుల్ ఇయర్. ఓకే, సో 1/1/2019 మనకు వచ్చేసి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 35,000. 2019 స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇయర్లో అసెట్ సేల్ చేసాం. ఎప్పుడైతే అసెట్ సేల్ చేసామో వీ హ్యావ్ టు ఫాలో 3 steps ఇన్ దట్ ఇయర్ అని చెప్పాను. ఫస్ట్ వన్, క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దట్ ఇయర్ టు ద డేట్ ఆఫ్ సేల్. ఆ ఇయర్ బిగినింగ్ నుంచి అమ్మిన తేదీ వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఆ ఇయర్ బిగినింగ్ మనకు వచ్చేసి 1/1/2019 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. జూలై 1st అమ్మాం కాబట్టి జూలైని కౌంట్ చేయకూడదు. 6 monthsకే డిప్రిసియేషన్ ఇద్దాం. డేట్ వచ్చేసి మీరు అమ్మింది 1/7/2019 1/7/2019
by depreciation account. By depreciation account. So 50,000 into 10%. ఇక్కడ సంవత్సరానికి అవుతుంది ఇప్పుడు ఇంటూ 6 months ఓన్లీ 6 months. అంటే సంవత్సరానికి 12 monthsకి 5,000 అయితే 6 monthsకి వచ్చేసి 2,500. స్టెప్ 1 ఓవర్. సెకండ్ స్టెప్ వచ్చేసి పాస్ జర్నల్ ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ అసెట్. ఇప్పుడు మనం జూలై 1న అసెట్ అమ్మేశాం, అమ్మగా మనకు 30,000 వచ్చింది. ద జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ ఈస్ బ్యాంక్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్. మిషనరీ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి బై బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో సేల్ ఆఫ్ అసెట్ 30,000 కమ్మారు. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ మనం థర్డ్ స్టెప్ గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చి అసెట్ అకౌంట్ బ్యాలెన్స్ తేలిస్తే ఆ బ్యాలెన్స్ మనకు వచ్చేసి either ప్రాఫిట్ ఆర్ లాస్. సో క్రెడిట్ సైడ్ తగ్గితే లాస్ అని చెప్పాను, డెబిట్ సైడ్ తగ్గితే వచ్చేసి ప్రాఫిట్. ఇప్పుడు ఒకసారి ఏ సైడ్ ఎక్కువ ఉందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూస్తే 32,500, ఇక్కడ 35,000. సో డెబిట్ సైడ్ టోటల్ చేద్దాం. 35,000. ఈ 35,000 నుంచి 32,500 లెస్సేగా మనకి 2,500 వచ్చింది. సేమ్ డేట్ బై దానికి P&L అకౌంట్ బ్రాకెట్ లో ట్రాన్స్ఫర్. దట్స్ ఆల్. సో 3 స్టెప్స్ మనం అప్లై చేసాం. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చేసి 2,500 వర్కింగ్ నోట్ ద్వారా కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఒక్కసారి బోర్డ్ సైడ్ చూడండి. వర్కింగ్ నోట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషన్. ఒకసారి చూడండి. అసెట్ మీరు కొన్నది 1/1/2016. కాస్ట్ ఆఫ్ అసెట్ యాజ్ ఆన్ 1/1/2016 అమౌంట్ వచ్చేసి 50,000. అంటే దాని అర్థం 45,000 ప్లస్ 5,000 ఈక్వల్ టు 50,000. ఇప్పుడు అసెట్ కొన్న దగ్గర నుంచి అమ్మిన తేదీ వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. లెస్ డిప్రిసియేషన్ ఫార్ 2016 ఆల్రెడీ 5,000 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ డిప్రిసియేషన్ ఫార్ 2017 5,000 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. డిప్రిసియేషన్ ఫార్ 2018 5,000 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 2019 లో కేవలం డిప్రిసియేషన్ ఉండేది 2,500. డిప్రిసియేషన్ ఫార్ 2019 2,500. ఓకే, టోటల్ 17,500. సో లెస్సేగా మీకు 32,500. సో ఈ 32,500 ఏంటంటే వాల్యూ జస్ట్ బిఫోర్ సేల్. ఆ మిషన్ అమ్మక ముందు మన బుక్స్ ప్రకారం వచ్చేసి 32,500 ఉంది. దిస్ ఈస్ బుక్ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ సేల్. ఇప్పుడు మీరు 32,500 గా అమ్మినట్టయితే నో ప్రాఫిట్ అండ్ నో లాస్. కానీ మీరు ఎంత కమ్మారంటే ఇక్కడ 30,000 కమ్మారు కాబట్టి లాస్ వచ్చింది. లెస్ సేల్ ఆఫ్ అసెట్, సేల్ ఆఫ్ మిషన్ 30,000. సో లాస్ మనకు వచ్చేసి 2,500. ఈ 2,500 ఇలా వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ ద calculation of profit or loss when asset is sold in the middle of the year. సంవత్సరం మధ్యలో అమ్మినప్పుడు ఇలా తీసుకున్నాం. పోయిన ప్రాబ్లంలో వచ్చేసి మిడిల్లో మనం అమ్మలేదు, ఫుల్ ఇయర్ అయిన తర్వాత అమ్మాము. అంటే సంవత్సరం మొత్తం వాడిన తర్వాత అసెట్ అమ్మాము. ఇక్కడ 6 months వాడి అసెట్ అమ్మాము. ఓకే, నెక్స్ట్ కమ్ టు లాస్ట్ ప్రాబ్లం ఫర్ దిస్ మెథడ్. ఒకసారి చూడండి. మనోజ్ కంపెనీ పర్చేజ్డ్ ఏ సెకండ్ హ్యాండ్ మిషన్ ఫర్ ₹18,000 on 1st April 2021 and spent ₹2,000 on its repairs and installation of the same. అంటే ఇక్కడ 18,000 అసెట్ కొన్నాం, దానికి రిపేర్స్ అండ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ 2,000 పే చేసాం. ఇక సెకండ్ హ్యాండ్ అసెట్ కాబట్టి రిపేర్స్ కూడా మనకి కాస్ట్ ఆఫ్ అసెట్ కింద కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేసి 20,000. Depreciation is written off at 10% per annum on straight line method, nothing but fixed installment method. On 30th June 2023, on 30th June 2023, it was sold for ₹13,000. 13,000 కమ్మారు.
Prepare missionary account assuming the accounts are closed on 31st December every year. 31st December every year. సో ఇక్కడ సేల్ ఆఫ్ అసెట్స్ సంబంధించి 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. త్రీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, కాబట్టి పే కేర్ఫుల్ అటెన్షన్ ఆన్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనకి అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 31st డిసెంబర్ క్లోజ్ అవుతుంది. ఒక్కసారి ఇక్కడ మీరు అసెట్ కొన్నది 2021 ఏప్రిల్ 1 కొన్నారు అంటే జనవరి మన చేతులు అసెట్ లేదు, ఫిబ్రవరి లేదు, మార్చిలో లేదు, ఏప్రిల్ 1 కొన్నాం కాబట్టి 12 months గా 3 months మన చేతులు అసెట్ లేదు కాబట్టి 9 months కే డిప్రిసియేషన్ ఇద్దాం. అంటే ఏప్రిల్ టు డిసెంబర్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, సో టోటల్ గా 9 months కి ఇద్దాం 2021 లో. నెక్స్ట్ 2022లో వచ్చేసి ఫుల్ ఇయర్ వాడాం. 2023లో అసెట్ అమ్మేశాం, జూన్ 30th అమ్మాం కాబట్టి 23లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలే వాడాం కాబట్టి డిప్రిసియేషన్ 6 months కి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇయర్ లో 9 months డిప్రిసియేషన్ ఇస్తున్నాను, సెకండ్ ఇయర్ లో వచ్చేసి ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఇస్తున్నాను, థర్డ్ ఇయర్ లో వచ్చేసి 6 months డిప్రిసియేషన్ ఇస్తున్నాను. ఓకే, so first problem, second and third problem, 3 problems are different, hence pay careful attention while doing these problems. Okay, ఇప్పుడు ఒకసారి ఈ ప్రాబ్లమ్ ని నేను బోర్డు పై ఎక్స్ప్లెయిన్ చేస్తాను, pay careful attention. Okay, go on. So Manoj and company purchased a second hand machine for rupees 18,000 on 1st April 2021. Okay, so date 1/4/2021 to bank account. Okay, so 18,000. Okay, Nama, and spent rupees 2,000 on its repairs and installation. Same date to cash or bank. Bracket lo repairs and installation. Repairs and installation charges 2,000. So now the cost of asset 20,000. Next year lo further ga transactions same leave. Depreciation calculate cheddam. Books are closed on 31st December. Okay, so 31st December 12/2021. సో ఇయర్ లో మనం అసెట్ వాడింది 1/4/2021 నుంచి 31/12/2021 వరకు అంటే 9 months వాడాము. 20 by depreciation account, by depreciation account 20,000 into 10%, 10/100 into 9/12. సో 4 5 5 3 15. ఓకే, 1,500 వచ్చేసి ఆ ఇల్లు డిప్రిసియేషన్. సో బ్యాలెన్స్ తెలుస్తాం 20,000 20,000 సేమ్ డేట్ బై బ్యాలెన్స్ సి బై డి. సో 18,500. సో 20,000 లో నుంచి 1,500 లెస్ అయ్యగా మనకి 18,500 దాన్ని బ్రాట్ ఫార్వర్డ్ 1/1/2022. సో మన ఇయర్ మన ఇయర్ జనవరి టు డిసెంబర్ కాబట్టి జనవరి డేటా రావాలి. 1/1/2022 టు బ్యాలెన్స్ బి బై డి 18,500. సో 2022లో అసెట్ ఫుల్ ఇయర్ వాడేసాం కాబట్టి డిప్రిసియేషన్ ఫుల్ ఇయర్ కి ఇద్దాం. 31/12/2022 బై డిప్రిసియేషన్ అకౌంట్. ఇక్కడ ఫుల్ ఇయర్ 20,000 into 10%, 10/100. సో 2,000. ఓకే, సో బ్యాలెన్స్ తెలుస్తాం 18,500. The same is transferred to this side 18,500 same date by balance C by D. So 16,500 అంటే 18,500 లో నుంచి 2,000 లెస్ అయ్యగా 16,500. నెక్స్ట్ ఇయర్ తీసుకొద్దాం దీన్ని 1/1/2023 టు బ్యాలెన్స్ బి బై డి 16,500.
సో 2023లో మనం 6 మంత్సే వాడామండి. ఎందుకంటే జూన్ 30న దాన్ని మనం 13,000 అనుకుంటాను, వెరీ గుడ్, 13,000కి అమ్మేశాము. సో ఎప్పుడైతే అసెట్ అమ్ముతామో ఆ ఇయర్లో వీ హ్యావ్ టు ఫాలో 3 స్టెప్స్. ఫస్ట్ క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దట్ ఇయర్ టు ద డేట్ ఆఫ్ సేల్. సో మీరు అమ్మింది 30th జూన్ కాబట్టి 1st జనవరి నుంచి 30th జూన్ వరకు 6 మంత్స్ డిప్రిసియేషన్ ఇద్దాం. 30/6/2023 by depreciation account, only 6 months into 10/100 into 6/12, that means 1000 rupees. Cancel చేయక మనకి 1000. Step 1 ఓవర్. సెకండ్ స్టెప్ వచ్చేసి పాస్ జర్నల్ ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ అసెట్. అసెట్ అమ్మినందుకు ఎంట్రీ పాస్ చేస్తాం, సేమ్ డేట్ బై బ్యాంక్ అకౌంట్. అంటే ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ లో డెబిట్స్ అని టు మిషనరీ, మిషనరీ అకౌంట్ లో క్రెడిట్స్ అండ్ బై బ్యాంక్. సో బ్రాకెట్ లో సేల్ ఆఫ్ అసెట్ 13,000 కమ్మారండి. ఇప్పుడు ఈ అకౌంట్ బ్యాలెన్స్ తెలిస్తే ఆ బ్యాలెన్స్ లాస్ లేదా ప్రాఫిట్ వస్తుంది. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ టోటల్ చేద్దాం. 16,500. 16,500. ఈ 16,500లో నుంచి 14,000 లెస్ అయ్యగా మనకి 2,500 వస్తుంది. 16,500. వెరీ గుడ్. సేమ్ డేట్ వచ్చేసి బై P&L అకౌంట్. ఈ లాస్ను వచ్చేసి P&L అకౌంట్కి వచ్చేసి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే, సో ఈ లాస్ని 2,500ని వర్కింగ్ నోట్ ద్వారా కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. వర్కింగ్ నోట్, calculation of profit or loss on sale of machine or machinery. ఓకే, సో ఇక్కడ వేసేటప్పుడు ఫస్ట్ అసెట్ కొన్న దగ్గర నుంచి అమ్మిన తేదీ వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఆ డిప్రిసియేషన్ ని కాస్ట్ ఆఫ్ అసెట్ అంటే 20,000 లెస్ అయ్యగా మనకు ఒక వాల్యూ వచ్చింది. ద వాల్యూ ఈస్ ద వాల్యూ జస్ట్ బిఫోర్ సేల్. ద వాల్యూ జస్ట్ బిఫోర్ సేల్. దాని నుంచి మనం సేల్ ఆఫ్ అసెట్ లెస్ చేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. ఒకసారి చూడండి. కాస్ట్ ఆఫ్ అసెట్ యాజ్ ఆన్ 1/4 April 1st కొన్నాం. 1/4/2021. సో వాల్యూ అసెట్ వాల్యూ 20,000. దాని నుంచి లెస్ మీరు కొన్న దగ్గర నుంచి అమ్మిన తేదీ వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. లెస్ డిప్రిసియేషన్ ఫార్ 2021. ఒకసారి చూడండి, ఆల్రెడీ 1,500 ఇచ్చేసి ఉన్నాను. నెక్స్ట్ మళ్ళీ లెస్ డిప్రిసియేషన్ ఫార్ 2022. 2020లో ఫుల్ ఇయర్ కొంది 2,000 డిప్రిసియేషన్. నెక్స్ట్ లెస్ డిప్రిసియేషన్ ఫార్ 2023. సో 2023లో కేవలం 1000 ఇచ్చున్నాం. ఆ 1000 తీసుకుంటాం ఇక్కడ. 1000 టోటల్ 2 3 4,500. సో లెస్ అయ్యగా 20,000 4,500 లెస్ అయ్యగా సో 15,500. ఈ 15,500 ఏంటంటే book value of asset as on the date of sale. That means value just before sale. అసెట్ అమ్మక ముందు మన బుక్స్ ప్రకారం 15,500 ఉంది. ఇంతకే కానీ మీరు అమ్మినట్టయితే నో ప్రాఫిట్ అండ్ నో లాస్. కానీ ఎంత కమ్మారంటే మీరు 13,000 కమ్మారు. 15,500 అమ్మాల్సిన అసెట్ ని 13,000 కమ్మారు కాబట్టి లాస్ వస్తుంది మనకి. సో వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ సేల్. సో దానికి లెస్ సేల్ ఆఫ్ అసెట్. సో 13,000 అమ్మారు మీరు. సో తీసివేయగా మనకి 2,500 లాస్, which is to be transferred to profit and loss account. So the journal entry profit and loss account data to machinery account. Okay, so ఇవి ప్రాబ్లమ్స్ ఆన్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. రేపు క్లాసులో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆ రిడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ కింద కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఓకే, టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.